మనకు తెలవట్లేదు గాని ఊళ్ళ పొంటి పోయి చూస్తే చాలా మంది బతుకులు ఇంకా అధ్వానంగానే ఉన్నాయబ్బా. తినడానికి తిండి లేక ఉందానికి జాగ లేకుంటున్నోళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. నేరి కొంతమంది అయితే చెట్ల కింద బతికేటోళ్ళు పాయకానాలలో బతికేటోళ్ళు కూడా ఉన్నారు. కావాలంటే ఈ వార్త చూడుర్రి మీకే ఎరకైతది. ఇగో ఇదే గీ అవ్వు ఉండేటి డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఇదే గీ ముసలి తల్లి ఉండేటి ఇందిరమ్మ ఇల్లు. ఖమ్మం జిల్లా ఎనుకూరు మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ ఇల్లు కట్టేటి లేపల్లెవాడ అనేటి ఊళ్ళే ఇల్లు లేక పాయకనాలు ఉంటుంది గీ అవ్వ. పేరు బందేల అన్నమ్మ. ఇల్లు లేదు ఆకి లేదు. 2 నెలల కింద గాలి వానలకు ఇల్లు కూలిపోతే అప్పటి సందికి పాయకనాలనే ఉంటుంది పాపం. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటి 2000 రూపాయల పింఛనే ఆసరా ఆమెకు. మళ్ళా అగ చూడూరి అండ్లనే గ్యాసు, అండ్లనే ఉండు, అండ్లనే తినుడు, అండ్లనే పండుడు. కాలు మలుసుకుందని కూడా జాగలేదంటే చూడోలి. మీదంగా పొక్కలు పడ్డ సిమెంట్ రేకులు, ముంగట డబ్బా రేకుతోని తలుపు. అండ్ల వండుకొని తింటది, గిడ కడుక్కుంటది. బతుకంతా బాత్రూమ్లే అవ్వకు. 20 సంవత్సరాలు వదిలేసిపోతే బాధలు నేను పడి వాళ్ళ ఇంటికాడ రానిస్తారండి. నన్ను నాకు ఎవరు రానియట్లేదు. వానకు దడుసుడు, ఎండ కెండు, చలికి వణుకుడు. ఇక ఇప్పుడు అసలే వానకాలం. ముసురు పెట్టిందంటే కాళ్ళు చాపుకొని వండుకోరాదు, మలుసుకొని కూసోరాదు. ముసురుకు పురుగు పూసొచ్చినా దిక్కే లేదు పాపం అవ్వకు. ఓ కరెంటు కూడా లేదు. మళ్ళా గుడ్డి దీపమే దిక్కు. మరి ఇల్లే లేదాయే, గవర్నమెంట్ వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలేదా అంటే ఎవరిస్తారు ఆమెకు? ఉన్నది ఒక్కతే ముసలి డొక్కు. ఊరంతా ఎరికే పెద్దవ్వకి ఇల్లు లేదనేటి ముచ్చట. ఊళ్ళో ఇండ్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని ఓ 98 మంది పేర్లు రాసి కరాఖండిగా తీర్మానం చేసిలాట. గా తీర్మానం చేసిన వాళ్లకు గీ అవ్వకు ఇల్లు లేక బాత్రూమ్ లో బతుకుతుందనేటి ముచ్చట ఎలకలేకపోయి ఉండొచ్చునో. మరి గమ్మతేందంటే ఇందిరమ్మ ఇండ్లు వంచేటి కార్యంలో పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నది కూడా గీ ఊరేనట. మళ్ళా అయిందేదో అయింది, పోయిందేదో పోయింది. కానీ గా పైలట్ ప్రాజెక్టు కిందనే ఓ ఇల్లు 2 సార్లు ముసలిపానం ఉన్నన్ని నాళ్ళన్న నిమ్మలంగా బతది. అటెంక రాముడెవడో రాకాశెవడో గాని